మరి మనం వాక్య పరిచయంలోకి వెళ్దాం. ఒక్కసారి మీ ప్రక్కన వాళ్ళని మీ వయసు ఎంత అని అడగండి. ఒక్కసారి మీ వయసు ఎంత అడగండి. అడగట్లేదు, మీరు పక్కన అడగండి. ఒక ఉద్దేశంతో నేను అడుగుతున్నా. మీ ప్రక్కన వారు ఉంటే కనుక మీ వయసు ఎంత? మన శారీరకమైన వయసు మాత్రమే కాదు, కానీ మీ ప్రక్కన వారితో మీ ఆధ్యాత్మిక వయసు ఎంత అడగండి. క్రైస్తవ జీవితంలో కొందరు సంటి పిల్లల్లాగా, పసిపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మన సంఘములో కొందరు చంటి పిల్లలు ఉన్నారు, కొందరు పసిపిల్లలు ఉన్నారు, మరికొందరు యవనస్తులు ఉన్నారు, మరికొందరు ఆధ్యాత్మిక పరిపక్వత కలవారు ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే ప్రజలు రక్షించబడతారు కానీ వారిలో ఆధ్యాత్మిక పరిపక్వత కనపడటం లేదు. మనందరం కూడా ఒక దశలో పసిపిల్లలము, మనందరం ఒక దశలో చిన్నపిల్లలము, ఒక దశలో యవనస్తులము, మరొక దశలో పెద్దవారము. కానీ మన ఎల్లకాలము కూడా పిల్లలుగా ఉండలేము, ఎల్లకాలము యవనస్తులుగా ఉండలేము, ఎల్లకాలము వృద్ధులుగా ఉండలేము. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే కొంతమంది ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారు, కొందరు చంటి పిల్లలాగా ఉన్నారు, మరికొందరు యవనస్తుల్లాగా ఉన్నారు. మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే గనక శారీరకంగా మనిషి ఎదుగుతాడు. కానీ చాలామంది క్రైస్తవులు ఈ రోజులో, ముఖ్యంగా విశ్వాసులని చెప్పుకుని వారు పసిపిల్లలాగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది దిగ్గజాలు కావాల్సింది. యూ షుడ్ హ్యావ్ బికమ్ ఎ జాయింట్. పెద్దవారు కావాల్సింది. ఈరోజు మనం చదువుకోబోతున్న వాక్య భాగంలోంచి 3 రకాల ప్రజలు గురించి చదువుకోబోతున్నాము. మరి ఈ 3 రకాల ప్రజల్లో ఒక రకం ప్రజలు మనందరం అయి ఉంటాము. మరి ఈ వాక్య భాగాన్ని చదువుతుండగా మీరు ఎవరై ఉన్నారో మీరు గుర్తించవచ్చు. మనం చేరవలసిన స్థలం చేరాలంటే గనక, చేరవలసిన లక్ష్యం చేరాలంటే మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో అనేది మనం గుర్తించుకోవాలి. మనం ఉన్న స్థలాన్ని మనం గుర్తించకపోతే కనుక వెళ్ళవలసిన స్థలానికి మనం వెళ్ళలేము. మనకు విజయవాడలో పీవీపీ మాల్ ఉంది. ఎంతమంది పీవీపీ మాల్కి వెళ్ళారు? ఆ పీవీపీ మాల్కి వెళ్తే ప్రతి ఫ్లోర్లో కూడా ఒక మ్యాప్ ఉంటుంది. కేఎఫ్సీకి ఎట్లా వెళ్ళాలి, బర్గర్ కింగ్కి ఎట్లా వెళ్ళాలి, పిజ్జా హట్ ఎట్లా వెళ్ళాలి, లేకపోతే మరొక భోజనశాలకు ఎట్లా వెళ్ళాలి. ఒకవేళ మీరు 1వ ఫ్లోర్కి వెళ్తే, 1వ అంతస్తుకి వెళ్తే అక్కడ కూడా ఒక స్కీమాటిక్ మ్యాప్ అంటారు దాన్ని, ఒక చిత్రపటాన్ని చూస్తాం. ఆ చిత్రపటం మీద మనం ఎక్కడున్నామని కూడా ఒక సైన్ కనపడుతుంది. అక్కడ మీరు ఎక్కడున్నారని తెలియజేస్తుందిగా. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎక్కడున్నామని మనం గుర్తించాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఆడమ్ వేర్ ఆర్ యు? ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు? ఈ సమయమందు మనందరిని అడిగే ప్రశ్న ఏంటంటే, వేర్ ఆర్ యు? మీరు ఎక్కడ ఉన్నారు? ఏ కోవకు చెందిన ప్రజలు? మనం నేర్చుకుందాం దయచేసి మీ బైబిల్ గ్రంథాలని. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చి నేను చదువుతాను. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వానిని గ్రహింపజాలడు. ఈ వాక్య భాగంలో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అని ఒక మనిషికి పేరు పెట్టింది. మరి ఇక్కడ మీలో కొందరు ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు. యు ఆర్ నథింగ్ బట్ ఎ న్యాచురల్ మ్యాన్. మరి ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉంటే నష్టం ఏంటి పాస్టర్ గారు అనే ప్రశ్న మీరు అడగవచ్చు. మరి బైబిల్లోంచి ఈ ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉంటే వచ్చే నష్టం ఏంటి మనం నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత 2వ వ్యక్తి కూడా చూద్దామా. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనం కూడా చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని
అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఇక్కడ ఆత్మ సంబంధి అని ఉందిగా, మరి ఇతడు ప్రకృతి సంబంధిలాగా జీవించడు, కానీ ఇతడు ఆత్మ సంబంధి. ప్రకృతి సంబంధి అయిన వాడు ప్రకృతి కార్యాలు చేస్తాడు. ఆత్మ సంబంధం అయిన వాడు ప్రకృతి మనిషి యొక్క స్వభావానికి అతీతంగా జీవిస్తాడు. మొట్టమొదటి వ్యక్తి పేరు ఏమనుకున్నావు? ప్రకృతి సంబంధి, న్యాచురల్ మ్యాన్. రెండో మనిషి పేరు స్పిరిచువల్ మ్యాన్. అతడు ఆత్మ సంబంధం అయిన వాడు. దాంట్లో రాయబడిందిగా అన్నిటినీ కూడా వివేచిస్తాడు. తరువాత మూడవ రకం ప్రజలు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఇక్కడ మూడవ కోవకు చెందిన ప్రజల పేరు శరీర సంబంధమైన ప్రజలు. వారు పసిపిల్లలు. వారు క్రీస్తునందు ఎట్లాంటి వారు? వారి శారీరకంగా చూస్తే 90 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 5 సంవత్సరాలు కావచ్చు, కానీ వాళ్ళు క్రీస్తునందు ఎట్లాంటి వాళ్ళు? పసిబిడ్డలు అంటున్నారు. పసిబిడ్డలతో మాట్లాడినట్టు నేను మీతో కూడా మాట్లాడవలసి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ 3 రకాల ప్రజలను మనం చూసాక, ఒక మనిషి పేరు ఎవరు? ఒక మనిషి పేరు ప్రకృతి సంబంధి అయిన మనిషి, హీఈస్ ఎ న్యాచురల్ మ్యాన్. రెండో మనిషి పేరు స్పిరిచువల్ మ్యాన్, ఆ రెండో మనిషి ఆత్మ సంబంధం అయిన వాడు. మరి మూడవ మనిషి పేరు ఎవరుకున్నాం మనం? శారీరక సంబంధాల పసిబిడ్డ, శరీర సంబంధమైన, ఈజ్ ఎ కార్నల్ మ్యాన్. అంటే ఇక్కడ 3 రకాల ప్రజలు మనందరం కూడా ఒక కోవకు చెందిన వారు. మనం కొంతమంది ఇక్కడ శరీర సంబంధులు కావచ్చు, కొంతమంది ఆత్మ సంబంధులు కావచ్చు, మరికొందరు చూచిన ప్రకృతి సంబంధులు ప్రజలు కావచ్చు. మరి దేవుని వాక్యం ఈ విధంగా మన 3 రకాల ప్రజలుగా దేవుని వాక్యం మనని విభజించిందిగా. మరి అంత మాత్రమే కాదుగా, సమాజం కూడా మనం విభజిస్తుంది తెలుసుగా. సమాజం కూడా అప్పర్ క్లాస్ అంటారు, కొన్ని ఎగువ తరగతి ప్రజలు, లేకపోతే మిడిల్ క్లాసు, లేకపోతే అంటే మధ్య తరగతి ప్రజలు, అటు తర్వాత లోవర్ క్లాస్ అంటే మరి దిగువ తరగతి ప్రజలు. సమాజాన్ని మన యొక్క పరిస్థితిని బట్టి ధనవంతులని కొంతమంది ముద్ర వేస్తారు, మరి కొంతమంది చూస్తే పేదవారని, మరి కొందరు విద్యావంతులని, పండితులని, పామరులని. మరి కానీ బైబిల్ ఆ విధంగా మనం ముద్ర వేయట్లేదు. కానీ బైబిల్ ప్రకారం చూసారా, కులం లేదు, గోత్రం లేదు, తెగ లేదు, నక్షత్రం లేదు, రాశి లేదు, జ్యోతిష్కం ఏవి లేవు. కానీ బైబిల్ ప్రకారం చూస్తే కనుక బైబిల్ ప్రకారం ప్రకృతి సంబంధమైన మనిషి, అలాగే రెండో మనిషి ఎవరుకున్నాం మనం? ఆత్మ సంబంధమైన మనిషి. మూడో మనిషి చూసినట్లే శారీర సంబంధమైన మనిషి. బైబిల్ ప్రకారం గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. బైబిల్ ప్రకారం మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. మీ పక్కన అలాగే మీరు మేకవా గొర్రెలు అడగండి, ఒకసారి పక్కన అడగండి, మీరు అడగాలి. అదే దేవుడు ఈరోజు మాట్లాడేది. మీరు మేకలా గొర్రెలా అంటే? గొర్రెలకి మేకలకి, గొర్రెలను ఏం చేస్తాడు ఆయన పక్కన తీసుకుంటాడు, కానీ మేకలను ఏం చేస్తాడు? ఆయన తోసి చీకటి కొట్లో పడేస్తాడు. ఒకవేళ మనం వెలుగై ఉన్నామా, ఉప్పై ఉన్నామా, లేకపోతే శరీర సంబంధంలో మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నామో గుర్తించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మనం తెలుసుకుంటాం. నా గురించి నేను ఒక మాట చెప్పి, నేను ఉండవలసిన స్థలంలో ఇంకా లేను, కానీ నాకు దేవుడు నిర్ణయించిన స్థితిలో, దేవుడు నిర్ణయించిన వ్యక్తిగా ఉండాలని ప్రతిరోజు నేను ఆశపడుతూ ఉంటాను, తపన పడుతూ ఉంటాను. ప్రతిరోజు ప్రార్థన చేసి, ప్రభువా నేను కూడా ఒక ఎదిగే క్రైస్తవుడిలాగా ఉండాలి. ఆ కారణంగా ప్రతిరోజు దేవుని స్తుతించి, ప్రభువా నేను నీలో ఎదగాలి, నీ ప్రత్యక్షత చూడాలి, ప్రభువా నీ స్వరూపము, నీ సొగసు నాలో ఉండాలి, నీ మనస్సు నాకు ఉండాలి, నీ కళ్ళు నాకు ఉండాలి, ప్రభువా నీకున్న హృదయము నాకు ఉండాలి, నాలో వేషధారణ ఉండకూడదని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానుగా. కాబట్టి కొంతమంది జీవితాలు చూస్తే ఆధ్యాత్మిక ఎదగాలనే ఆశ కలిగి ఉన్నారు. మనం ఎదిగే క్రైస్తవుడు కాకున్నట్లయితే కనుక మన జీవితాల్లో ఏదో తప్పు ఉంది. అంటే నేను చెప్పే ఈ మాటలు కొంతమందిని గాయపరచవచ్చు, కానీ మరి ఈరోజు మీరు యేసుని నిన్నటి కంటే ఎక్కువగా ప్రేమించకపోతే కనుక మనలో ఏదో తప్పు ఉంది అంటే వింటున్నారా? ఈరోజు మనం యేసుని నిన్నటి కంటే ఎక్కువగా ప్రేమించకపోతే కానీ మనలో ఏదో తప్పు ఉంది. అంత మాత్రం కానీ ఒకప్పుడు కంటే ఈరోజు క్రీస్తుని మనం ఎక్కువగా ప్రేమించకపోతే మనలో ఏదో తప్పు ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా మన దేవుని ప్రేమించాలి. ఒక మనిషి దేవుని ప్రేమిస్తే కనుక దేవునికి వచ్చిన తపన ఉంటుంది, దాహం ఉంటుంది, దేవునికి వచ్చిన మంట ఉంటుంది. మన మైండ్ కొన్నిసార్లు కొన్నిటి చేత అవర్ మైండ్ ఈజ్ కన్స్యూమ్డ్ బై సంథింగ్, కొన్ని విషయాల్లో మన మనస్సు నిండిపోతుందిగా. కానీ యేసులో మనం ఎదిగేవారిగా ఉండాలి. నువ్వు ఎదిగే క్రైస్తవుడిగా ఉండాలి. ఇప్పటికే ఎదగవలసి ఉంది,
కానీ ఎదగవలసిన విధంగా, పెరగవలసిన విధంగా, అభివృద్ధి చెందవలసిన విధంగా మనం అభివృద్ధి చెందలేకపోతున్నాగా. ఈరోజు మనకి ఈ ప్రకృతి సంబంధమైన మనిషి ఏంటి, ఆ మనిషి లక్షణాలు, అలాగే ఆత్మ సంబంధమైన మనిషి ఎవరు, ఆ మనిషి కూడా లక్షణాలు, అలాగే శారీరక సంబంధమైన మనిషి, ఆ మనిషి కూడా లక్షణాల గురించి మనం నేర్చుకుందామా? దయచేసి మొట్టమొదటిసారిగా మనం ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి అంటే, ప్రకృతి సంబంధం అంటే ఇతను పెరగటం అనేది చాలా అసాధ్యము. ఇతను లోకానుసారమైన వ్యక్తి. ఇతడు చూసినట్లయితే కనుక ప్రకృతి సంబంధమైన అంటే ఇటు ఆధ్యాత్మికంగా ప్రకృతి సంబంధమైన మనిషి ఆధ్యాత్మిక ఎదగడం అనేది చాలా చాలా కష్టం. నేను అమెరికా దేశంలో ఉండగా ఒక సండే స్కూల్కి ఇన్ఛార్జ్గానే ఉండేవాడిని. ఆ సండే స్కూల్లో ఏమన్నానంటే 3 కుండీల్లో మొక్కలు పెట్టండి. ఆ 3 కుండీల్లో మొక్కలు పెట్టి ఏమన్నానంటే 3 సండే స్కూల్ క్లాసుకి పంపించమని నేను చెప్పాను. పాస్టర్ గారు ఎందుకు అడుగుతున్నారని అన్నాను. నేను చెప్పిన పని మీరు చేయండి అని చెప్పాను. మొదట ఏం చేశాను, ఒక కుండీలో ఒక మొక్క పెట్టి ఏం చేశాను, ఒక క్లాస్ రూమ్లో ఇచ్చాను. ఆ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ నేను చెప్పింది ఏంటంటే, ఆ కుండీలో మీరు ఆ మొక్కతో పాటు ప్రతిరోజు మీరు నీరు పోయాలి. అంత మాత్రమే కాదు, సూర్యరశ్మి కింద మీరు పెట్టాలి. మూడోది చూస్తే ఆ మొక్కకు ఎరువేయాలని చెప్పాను. రెండవ క్లాస్కి వెళ్ళి మరొక మొక్కను తీసుకువెళ్ళాను. ఆ మరొక మొక్కను తీసుకువెళ్ళి ఏమన్నానంటే, మీరు ఈ మొక్కకు ప్రతిరోజు కూడా మీరు నీరు పోయాలి. అంత మాత్రమే కాదు కానీ ప్రతిరోజు కూడా సూర్యరశ్మికి దీన్ని ఎక్స్పోజ్ చేయాలని చెప్పాను. అని మరొక 3వ మొక్కను తీసుకున్నాను. ఆ 3వ మొక్కను తీసుకుని ఏమన్నానంటే, మీరు ప్రతిరోజు నీరు పోయండి, ఎరువు పోయండి అన్నాను. అంటే అన్నాను. అంత మాత్రమే కాదు కానీ ఈ పనులు చేసి మీరు ప్రతి వారము కూడా ఈ మొక్కలు మీరు సంఘానికి తీసుకురావాలని చెప్పాను. అంటే 3 విధాలుగా మొక్కలు కొన్ని మొక్కలకు చూసినట్లయితే నీరు పోయమని చెప్పాను, ఎరువమని చెప్పాను. మరికొన్ని మొక్కలు వెలుగులో పెట్టమని చెప్పాను, మరికొన్ని మొక్కలు నీరు పోయమని చెప్పాను. రకరకాలుగా మొక్కలు వారితో పెట్టించాను. పెట్టేమన్నానంటే, ఈ మొక్కలు నీరు పోయబడిన మొక్కలు, వెలుగులో ఉండబడిన మొక్కలు, అలాగే మాత్రమాగా ఎరువు వేయబడ ఏ విధంగా పెరుగుతాయని పిల్లల్ని అడిగాను నేను. వాళ్ళు పిల్లలు నేర్చుకున్నారు. 4వ క్లాస్ రూమ్కి వెళ్ళి ఏమన్నానంటే, మీరు ఎండిపోయిన ఒక కర్రను తీసుకురండి, ఆ కర్రను మీరు పాతివేయండి. ఆ ఎండిపోయిన కర్రను పాతివేసిన పిమ్మట ప్రతిరోజు ఆ ఎండిపోయిన కర్రకు నీళ్లు పోయండి, దాన్ని సూర్యరశ్మిలో పెట్టండి. అంత మాత్రమే కాదు కానీ ఆ ఎండిపోయిన కర్రకు మీరు ఎరువు వేయండి అని చెప్పాను. కానీ ఆ ఎండిపోయిన కర్ర వాళ్ళు నీరు పోసినప్పుడు కూడా, అది సూర్యరశ్మిలో ఉన్నప్పుడు కూడా, దానికి ఎరువేసినప్పుడు కూడా ఆ ఎండిపోయిన మొక్క చూసారా మాత్రం అది ఫలించలేదు, ఎదగలేదు. ఎందుకంటే ఆ యొక్క ఎండిపోయిన కర్రలో జీవము లేదు. దాని అర్థం ఏంటి, ప్రకృతి సంబంధమైన మనిషి చూసినట్లయితే అతను ఎండిపోయిన మనిషి, అతనిలో ఎదగలేడు. ఎందుకంటే ఎండిపోయిన కర్రలో జీవం ఏ విధంగా లేదు, అలాగే ప్రకృతి సంబంధమైన మనిషి యొక్క జీవితంలో కూడా దేవుడు లేడు. కాబట్టి వారు ఎండిపోయిన జీవితాలు జీవిస్తారు. ప్రకృతి సంబంధమైన మనిషికి ఆత్మ సంబంధమైన జీవం లేదు. బైబుల్ ఏ విధంగా ప్రకృతి సంబంధమైన మనిషిని వర్ణిస్తుందో మనం నేర్చుకుందామంటారా? అంటే ఈ ప్రకృతి సంబంధం మొట్టమొదట చూస్తే కనుక ఇతడు ప్రభుని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించలేదు. అంత మాత్రమే కాదు కానీ ద న్యాచురల్ మ్యాన్ హీ డిపెండ్స్ అపాన్ ద హ్యూమన్ విజ్డమ్. అంటే మానవ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రకృతి సంబంధమైన మనిషి జీవిస్తూ ఉంటాడు. అంటే ఇతనికి తిరిగి పుట్టిన అనుభవం లేదు, యేసయ్యతో సంబంధం లేదు, పునర్జన్మ లేదు. అంత మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయాలని ఈ ప్రకృతి సంబంధమైన మనిషి మాత్రము అంగీకరించరు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే కానీ ఈ ప్రకృతి సంబంధమైన మనిషి రక్షణ పొందలేదు. దేవుని గురించిన దాహం లేదు, తపం లేదు, తృష్ణ లేదు. అంత మాత్రమే కాదు కానీ ఈ ప్రకృతి సంబంధమైన మనిషికి బైబిల్ గురించి అవగాహన లేదు, బైబిల్ని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే సువార్త విన్నప్పుడు ఏమంటుకుంటా అంటే, ఈ ప్రకృతి సంబంధ మనిషి ఏమంటా అంటే, అరే ది గాస్పల్ ఈజ్ ఫులిష్నెస్, అంటే ఈ సువార్త వెర్రితనంగా ఉందని ప్రకృతి సంబంధమైన మనిషి అంటాడు. ఉదాహరణ, మన నక్షత్రాలను చూడాలంటే ఏం చేయాలి, మనకి టెలిస్కోప్ కావాలి. అంత మాత్రమే కాదు కానీ మనం కొన్ని కనుక జర్మ్స్ చూడాలంటే మనకి ఏం కావాలి, మనకు మైక్రోస్కోప్ కావాలి. అలాగే బైబిల్ను అవగాహన చేసుకోవాలంటే కనుక ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండాలి. ఎందుకంటే దైవావేశం వల్ల లేఖనాలు కలిగినాయి కాబట్టి బైబిల్ని ఈ ప్రకృతి సంబంధమైన మనిషి మాత్రము అర్థం చేసుకోలేడుగా. మరి ప్రకృతి సంబంధమైన మనిషిలో జీవము లేదు. దీని గురించి అపోస్తలుడైన పౌలు ఎవరు రాస్తాడో చూడండి ఒకసారి దయచేసి మీ బైబిల్ గ్రంథాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులై ఉంటిమి. దాని అర్థం ఏంటంటే, మనం ఈ ప్రకృతి సంబంధమైన మనిషి ఏం చేశాడంటే దేవుని నుంచి వేరు చేయబడ్డాడు. దేవుని జ్ఞానము లేదు, దేవుని యొక్క జీవం ఆ మనిషిలో లేదు. ఈ ప్రకృతి సంబంధమైన మనిషిని అపోస్తలుడైన పౌలు అంటే ఆ మనిషి దేవుని యొక్క ఉగ్రతకి పాత్రుడు. కాబట్టి క్రీస్తు లేకుండా మనందరం కూడా దేవుని ఉగ్రతకు పాత్రలము.
ఈ ప్రకృతి సంబంధమైన మనిషి అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయాడు. దేవుని జీవం లేదు, ఆ మనిషిలో దేవుని జీవం లేదు. దీని గురించి యోధా భక్తుడు ఏమంటాడు చూడండి. యోధా పత్రిక 17-19 వచనాలు చదివితే, భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచువారు ఎవరో తెలుసా? ప్రకృతి సంబంధమైన మనుషులు. భక్తిహీనత అంటే భక్తి లేదు, దేవుని భయము లేదు, దేవుని గురించిన తపన లేదు, దేవుని గురించిన ఆశ లేదు, వారి జీవితానికి సరిహద్దులు లేవు, వారి జీవితానికి ఎల్లలు లేవు, మనసులో తోచిందంతా చేస్తారు, శరీర కార్యాలు చేస్తారు. అక్కడ అంటే 19 వచ్చేది చూడండి. అక్కడ అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రకృతి సంబంధం మనుషులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళలో దేవుని ఆత్మ లేదు కాబట్టి ప్రతిదానికి సై అంటే సై అంటారు, ప్రతి వానికి వాగ్వివాదానికి దిగుతారు, ప్రతి వాన్ని దూషిస్తూ ఉంటారు, ప్రతి వాని మీద ఏదో ఒక తగాదా పెట్టుకుని ఉంటారుగా. ప్రకృతి సంబంధమైన మనిషిలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము లేడు. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన మనిషి, ఇతని మనిషి ఒక జన్మ మాత్రమే ఉంది, అంటే తల్లి గర్భం నుంచి పుట్టాడు కానీ రెండవ జన్మ లేదు, పునర్జన్మ లేదు. ఒకసారి ఒక అమెరికా దేశపు అధ్యక్షుడిని ఎవరు అడిగారు, ఏమని అడిగారంటే, మీకు తిరిగి పుట్టిన అనుభవం ఉందా అని అడిగాడు. అడిగినప్పుడు నవ్వాడు, ఎందుకంటే అతను నామకార్థ క్రైస్తవుడు, అతను కూడా చర్చికి వెళ్ళేవాడు. చెప్పండి, ఈ ప్రకృతి సంబంధం మనిషి యొక్క ఉపాధ్యక్షుడు చర్చికి వెళ్ళేవాడు, కానీ మీకు తిరిగి పుట్టిన అనుభవం ఉందా, పాపం గురించిన పశ్చాత్తాపం ఉందా, మారు మనసు ఉందంటే ఏమన్నాడు ఆయన? నేను క్రైస్తవుడు అని అన్నాడు. కానీ అతను ఏమన్నాడంటే, నేను తల్లి గర్భంలో జన్మించడం బట్టి అదృష్టవంతుడని తలస్తున్నాను అన్నాడు. అంటే మొదటి జన్మను బట్టి ఏం చేస్తున్నాడు ఆ అమెరికా ఉపాధ్యక్షుడు? సంతోషిస్తూ ఉన్నాడు. అంటే మొదటి జన్మ చూస్తే తల్లి ఇచ్చింది, రెండో జన్మ ఒక మనిషి నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో మాత్రం మనం ప్రవేశించలేం. కాబట్టి మనకు రెండవ జన్మ లేకపోతే కనుక పరలోక రాజ్యంలో మనం వెళ్ళం. తల్లి గర్భంలో పుట్టాము, అది మొదటి జన్మ. ఎందుకంటే ఒకసారి మాత్రం పుడితే కనుక 2 సార్లు మనం చనిపోతాము. ఒకసారి పుడితే 2 సార్లు చనిపోతాం, కానీ 2 సార్లు జన్మిస్తే కనుక ఒక్కసారి మాత్రం మనం చనిపోతాం. కాబట్టి ఈ యొక్క ప్రకృతి సంబంధమైన మనిషిని చూస్తే శారీరకంగా జన్మించాడు, కానీ శరీర సంబంధమైన ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, అలాగే దేహం ఉంది, కానీ ఆ మనిషిలో దేవుని ఆత్మ మాత్రం మనిషిలో లేదు. ఎందుకు ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని విషయాల పట్ల ఆసక్తి చూపడం, ఎందుకు ఎదగడం మనం చదువుకుందాం. మొట్టమొదటి చూస్తే కనుక దిస్ ప్రకృతి సంబంధ మనిషి హీ హ్యాస్ నో స్పిరిచువల్ యాక్టివేషన్, అంటే ఆధ్యాత్మికంగా ఈ మనిషి వెలిగించబడలేదు, అంటే పరిశుద్ధాత్ముడు తన జీవితంలో క్రియ జరిగించట్లేదు. ఎందుకంటే ఈ ప్రకృతి సంబంధ పరిశుద్ధాత్మను కూడా తన జీవితంలోనికి అనుమతించలేదు. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే కనుక, మన మనసులోకి వస్తే కనుక, మన మనసులో నివసించి మన భావోద్రేకాలు మారుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ మన చిత్తవృత్తిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. చాలామంది చాలా కాలంగా సంఘాలకు వస్తూ ఉంటారు. చాలామంది మేము క్రైస్తవులని పేరు పెట్టుకుంటారు, క్రైస్తవ పేర్లు పెట్టుకుంటారు. కొంతమంది తెల్ల బట్టలు వేసుకుంటారు, కొంతమంది నల్ల బట్టలు వేసుకుంటారు. మీరు ఏ బట్టలు వేసుకున్నది ప్రాముఖ్యం కాదు, కానీ మనలో క్రీస్తు ఉన్నాడా, క్రీస్తులో అంటు కట్టబడి ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యము. ప్రకృతి సంబంధమైన మనిషిని చూస్తే ఆ దేవుని కార్యము జరగనందున అతను ఆత్మ సంబంధమైన వాటిని కూడా గుర్తించి మొట్టమొదటి చూస్తే కనుక ప్రకృతి సంబంధం మనిషి హీ హ్యాస్ నో స్పిరిచువల్ యాక్టివేషన్, అంటే దాని అర్థం ఏంటంటే అతనిలో దేవుని కార్యము లేదు, అతను వెలిగించబడలేదు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడుగా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారు మనోనేత్రాలకి గురిటితనం. అవిశ్వాసులకి మరి ప్రకృతి సంబంధానికి తేడా చెప్పంటారు? ఏమీ లేదు. వాళ్ళు వెలిగించబడలేదు, వీళ్ళు కూడా వెలిగించబడలేదు. కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు ఈ ఉత్తరం రాశాడు. అంటే దాని అర్థం సంఘములో కొంతమంది ప్రకృతి సంబంధాలు ఉంటారు, వాళ్ళు విభేదాలు సృష్టిస్తూ ఉంటారు, వాళ్ళు కుల మత ఒక ముద్దలు వేస్తూ ఉంటారుగా. ఆ మనిషి ఇంకా వెలిగించబడలేదు. రెండోది చూస్తే కనుక ఈ ప్రకృతి సంబంధం మనిషి హీ హ్యాస్ నో స్పిరిచువల్ అప్రిషియేషన్, అంటే అతనికి ఆత్మ సంబంధమైన వాటి విలువను గుర్తించలేడు. కొరింథీ రాసిన పత్రిక 2:14 చూడండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మలో ఏం చేస్తాడు? ఆయన విషయాల్ని అంగీకరించడు. హీ డస్ నాట్ వెల్కమ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, అంటే అవి అతనికి వెర్రితనముగా ఉండును, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వానిని గ్రహించడు. అంటే ప్రకృతి సంబంధ మనిషి ఎందుకు నేను ప్రార్థన చేయాలి, ఎందుకు నేను బైబిల్ చదవాలి, ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎందుకు నేను కానుకలు ఇవ్వాలి, ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి, ఎందుకంటే హీ రిసీవ్స్ నాట్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే ఈ ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని యొక్క విషయాలను అంగీకరించడం, దేవుని యొక్క మాటకు లోబడడు. ఇక్కడ మాట పౌలు వాడతాడు చూడండి. అంగీకరించడానికి మాట ఇంగ్లీష్లో రిసీవ్, అంటే అంగీకరించిన గ్రీకు భాషలో నుంచి వచ్చిన అర్థం ఏంటంటే హీ డస్ నాట్ వెల్కమ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని విషయాలను మాత్రం అంగీకరించడం. కొంతమంది వాదిస్తూ ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళకి కొంత చేదస్తాం. వయసు పెరిగిన కొంత ఏమవుతుంది చెప్పండి,
మీ పక్కన చూడండి, చేదస్తమని చూడండి, మనిషి చూడండి, కొంత చేదస్తం ఎక్కువ పెరుగుతూ ఉంటుందిగా. ఈ ప్రకృతి ఆత్మ సంబంధ విషయాలు అంగీకరించడు. హీ డస్ నాట్ వెల్కమ్ ద స్పిరిచువల్ థింగ్స్. ఇక్కడ మీలో కొంతమంది ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు. అంటే వీరు అనేక ఈ ప్రకృతి సంబంధ మనుషులు చూస్తారు, అన్నీ ఇష్టపడతారు. జోలు పాడే పాటలు ఇష్టపడతారు, పాస్టర్ గారు చెప్పే ప్రసంగం ఇష్టపడతారు. అంత మాత్రమే కాదు, కానీ ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు చూసినట్లేదు కనుక సంఘాన్ని కూడా ఇష్టపడతారు. అంటే ప్రజలు చాలామంది వస్తున్నారు, ఆ సంఘంలో పాటలు ఇష్టపడతారు, కానీ వాస్తవం చెప్పాలంటే వారి జీవితాల్లో దేవుని గురించిన కాంక్ష లేదు, ఇంకా వాళ్ళు వెలిగించబడలేదు, ఇంకా వాళ్ళు ఆధ్యాత్మిక అంధత్వంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారుగా. మన ప్రకృతి సంబంధించిన వాటిలో కొన్నింటిని ఇష్టపడరు, అంటే ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రము అంగీకరించరు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అడిగే ప్రశ్న అంటే, అయ్యే నేచురల్ మ్యాన్ అంటే మీరు ప్రకృతి సంబంధమైన మనుషుల? ఇంకో మాట కూడా చూడండి, 1వ అధ్యాయం కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. బైబిల్ సర్వస్తే సిలువను కూర్చిన వార్త నశించున్న వారికి వెరితనముగాను రక్షించబడిన మనకు దేవుని శక్తి. అంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని గురించి ఏమంటాడు? అరే ఇప్పుడు ఈ వయసులోనే దేవుడు కావాలా, ఏదో ముసలామత్తుగా రేపో మాపో చనిపోయే వాళ్ళకి దేవుడు కావాలి, కానీ ఇప్పుడే నాకు దేవుడు కావాలి, ఇప్పుడే ప్రార్థన చేయాలి, ఇప్పుడే అన్ని కోరికలు చంపుకోవాలి, ఇప్పుడే పరస్త్రీతో సంబంధం తెచ్చుకోవాలి, ఇప్పుడే తాగటం మానేసేయాలి, ఇప్పుడే విచ్చలవిడిగా కూడిన జీవితాన్ని జీవించడం మానేయాలా అని కొంతమంది అటువంటి జీవితాన్ని అటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటారుగా. అందుకని పౌలు అంటాడు, సిలువను కూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి ఏమని పడింది? వెరితనంగా. మన కొంతమంది వెరివాళ్ళగా చూస్తారు, పిచ్చాళ్ళుగా చూస్తారు. అవునా కదా చెప్పండి? అరే ఏంటి జీవితాన్ని అనుభవించట్లేదు, జీవితంలో సుఖించట్లేదేంటి? వాట్స్ రాంగ్? ఏదైనా మన జీవితాల్లో చేయవచ్చుగా. మొట్టమొదటి ప్రకృతి సంబంధం మనిషి, అతను వెలిగించబడలేదు. ఆత్మ సంబంధం వాటిని వచ్చినటువంటి విలువ అతనికి తెలీదు. పరిశుద్ధాత్మ క్రియ తన జీవితంలో జరగని కారణంగా దేవుని పట్ల ఆసక్తి కనపరచను. ఆసక్తి. 3వది చూస్తే కనుక ఎందుకు ప్రకృతి సంబంధ మనిషి ఎందుకు ఎదగట్లేదు పౌలు ఇంకో మాట కూడా చెబుతాడు చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూడండి. ప్రకృతి సంబంధం మనుషుడు దేవుని ఆత్మ విషయాలు ఏం చేస్తాడు? అంగీకరించడు. ఒకవేళ వాడిని అంగీకరించినప్పుడు కూడా వాటిని అర్థం చేసుకోలేడు. అవి అతనికి వెరితనంగా ఉంటాయి. ఎందుకంటే ఆ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని ఆత్మ ఉన్నప్పుడే మనం వాటిని గ్రహిస్తాం. కానీ అందుకని పౌలు అంటాడుగా, మరి మన లేఖనాలు దైవావేశం వల్ల అంటే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి మరి బైబిల్లోని భక్తులు ఈ బుక్స్ రాశారు. అంటే ఆత్మచేత నింపబడకపోతే కనుక బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. యోహాను సువార్త 8:47 చూడండి, యేసయ్య అంటాడు చూడండి, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధాలు కారు కనుక. అంటే ఇక్కడ దేవుని సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మాటలు వింటారు. అదే ప్రభువుని యేసుక్రీస్తు అన్నాడు. అంటే ప్రకృతి సంబంధం మనుషులు దేవుని మాటలు లక్ష్య పెట్టరు. ఒకవేళ విన్నప్పుడు కూడా వాటిని ఆచరించరు, తిరస్కరిస్తూ ఉంటారు. ప్రకృతి సంబంధం మనుషులు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రసంగం అనేది రాయి మీద నీళ్లతో పోసిన దాంతో సమానం. అంటే ఆవిడ జీవితాల్లో మార్పు ఉండదు. వింటారు, ఎన్నో వర్తమానాలు వింటూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో మార్పు ఉండదు. అంత మాత్రమే కాదు, కానీ గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, ఆ గుడ్డివాడు చూడలేదని మరి ఎన్ని చివాట్లు పెట్టినా ఉపయోగం లేదుగా. యేసయ్య నికోదేముతో చెప్పాడు. నికోదేము చూస్తే యూదుల అధికారి. ఆ నికోదేము ఒక మనిషి నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం చెప్పాడుగా. ఈ నికోదేము చూస్తే బహు విద్యావంతుడు. అతను యూదుల సర్వోన్నత న్యాయస్థానంలో సభ్యుడు. అలనాడు యూదుల సుప్రీంకోర్టులో 70 మంది సభ్యులు ఉండేవారు. ఆ సభ్యుల్లో ఈ యొక్క నికోదేము కూడా ఒక సభ్యుడిగా. కానీ ఆ నికోదేముతో కూడా దేవుడు ఏమన్నాడు? నీవు తిరిగి పుడితే కానీ నికోదేముకు అర్థం కాల. తిరిగి పుడతావు అంటే ఏంటి? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా? అట్లా యేసుప్రభు ఆ నికోదేముకు క్లారిఫై చేసి, ఏం క్లారిఫై చేశా అంటే, నీవు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం. అందుకని 3వ అధ్యాయము 3వ వచనం యోహాను సువార్త, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ కూర్చున్నారు చాలామంది. కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది అర్థం కావట్లేదు. మీ అందరూ తెలుసా, మనం కూర్చున్న గదిలో మ్యూజిక్ ఉంది, మన కూర్చున్న గదిలో అంతర్జాతీయ వార్తలు ఉన్నాయి, మీకు తెలుసా? మన కూర్చున్న గదిలో స్పోర్ట్స్ ఉన్నాయి, మీకు తెలుసా? మన కూర్చున్న గదిలో మన అనేక శబ్ద తరంగాలు ఈ గదిలో ఉన్నాయిగా, మీ అందరికీ తెలుసా? ఈ రూమ్లో ఎన్నో శబ్ద తరంగాలు ఉన్నాయి. కానీ ఆ యొక్క వార్తలు చూడాలంటే, ఆ యొక్క మ్యూజిక్ వినాలంటే ఏం చేయాలి? టెలివిజన్ రిసీవర్ కావాలి. టెలివిజన్ పెడితే కనుక ఏమని చెప్పండి, టెలివిజన్ పెడితే వార్తలు చూడవచ్చు, మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడవచ్చు, స్పోర్ట్స్ చూడవచ్చు, లేకపోతే సినిమాలు చూడవచ్చు. కానీ అదే కనుక ఆ టెలివిజన్ కనుక పనిచేయకపోతే ఎన్ని వార్తలు ఉన్నప్పుడు కూడా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా
అది ఉపయోగం లేదు. రక్షణ పొందకపోతే కనుక ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రము గ్రహించలేడు. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనిషి అతనిలో దేవుని కార్యము లేదు, అలాగే దేవునికి వచ్చినటువంటి విలువలు కూడా అతని జీవితాల్లో మాత్రము లేదు. ఇంకో మాట కూడా చూడండి, ఒక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలు చదువుతాను, మీరు చూడండి ఏ విధంగా అపోస్తలుడైన పౌలు ప్రసంగించాడు. చూడండి, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చిన వాక్శాతులముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడని కాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను వాక్శక్తి మీద ఆధారపడలేదు, అంత మాత్రమే కాదు, తత్వజ్ఞానం మీద లేకపోతే తత్వశాస్త్ర ఫిలాసఫీ మీద నేను ఆధారపడలేదు. కానీ నేను 2వ వచనం చూడండి, నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగునందుకు నన్నుని నిశ్చయించుకోండి. 3వ వచనము, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంత వణుకుతోనూ మీ ఇద్దరుంటిని. 4-5 వచనాలు చూడండి, మీ విశ్వాసత మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకున్న ప్రకృతి సంబంధమైన మనిషి జ్ఞానం మీదే ఆధారపడతాడు. గుర్తుందా? అన్నాడు పౌలు 276 మంది ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఆ ఓడ రోమపట్నం వెళుతుంది. పౌలు సలహా ఇచ్చాడు, కానీ వాళ్ళందరూ ఎవరు సలహా తీసుకున్నారు? పౌలు సలహా తీసుకోవాలి. పౌలు ఏమన్నాడు? అయ్యా, ఇది ప్రయాణం చేయడానికి అనువైన సమయం కాదు, ఇది అనుకూల వాతావరణం లేదు, ఇది సరైన సమయం కాదు. కానీ ఏమన్నాడు? అల్లాడు ఓడ నావికుడును ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా పౌలు యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వాళ్ళు అంగీకరించక శరీర సంబంధమైన జ్ఞానాన్ని, అంటే అక్కడ ఓడ నావికుడు ఇచ్చినటువంటి, లేకపోతే ఓడ నావికుడు అంత మాత్రమే కాదు కానీ ఆ ఓడ యజమాని ఇచ్చిన ఆ సూచనల మేరకు వాళ్ళు ప్రయాణమయ్యారు. ఏమయ్యారు? చివరికి ఆ ప్రకృతి సంబంధమైన మనిషి యొక్క సూచనల ప్రకారం ప్రయాణం చేసినప్పుడు ఓడకి ఏమైంది? గమ్యం ఓడ పగిలిపోయింది. మీరు మీ విశ్వాస మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని వల్లనే నేను మాట్లాడాను, సువార్త పట్టించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగింప. కొంతమంది తీయని మాటలు అంటే చాలా ఇష్టం అని చెప్పంటారా? కొంతమంది ఊసులాటం అంటే చాలా ఇష్టం. ఇక్కడ పౌలు అన్నాడు, నేను మనుష్య సంబంధంగా మనుష్య రీతిగా మాట్లాడట్లేదు, లౌకిక జ్ఞానంతో మాట్లాడట్లేదు. నేను ఏమన్నాడు ఇక్కడ? నేను జ్ఞానయుక్త వినియోగ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచే దృష్టాంతములు నేను వినియోగించి. ఇక్కడ ఎందుకు పప్పొస్తున్న పౌలు ఎంతో భయముతోను వణుకుతూ ఉన్నాడంటున్నాడంటే, పౌలు అంటున్నాడు, పౌలు ఎవరిని గురించి కొరింథీ సంఘులు విశ్వాసం గురించి భయపడ్డారా? లేదు. పౌలు చూస్తే కనుక దేవునికి భయపడ్డాడు. ఆ దేవుని యొక్క భయపడటం కాడే వారు తీయని మాట్లాడేది. కొంతమంది చాలా లౌకికంగా మాట్లాడతారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడితే కనుక వాళ్ళ బుట్టలో మనం పడిపోతాం. అది లౌకిక జ్ఞానం అంటారు. ఈ ప్రపంచిక జ్ఞానము. పౌలుకి విద్యార్హతలు లేవా? పౌలు విద్యార్హతలు మాత్రమే కాదు కానీ పాల్ మస్ట్ హ్యావ్ ట్రిపుల్ PhD, అంటే 3 PhDలు ఉన్నాయను. పౌలు కూడా గొప్ప మరి ఉపదేశకుల ముందు పౌలు గమాలియేలు పాదాల దగ్గర పౌలు చదువుకున్నాడుగా. పౌలుకు అనేక భాషలు నైపుణ్యత, గొప్ప ఉపదేశాలు పౌలు అందించాడు. కానీ పౌలు అన్నాడు, కొన్నిసార్లు ఉన్నాడు, నేనే తీయని మాటలు నేను మాట్లాడలేదుగా. అంటే పౌలు లౌకికంగా మాట్లాడేది. కొంతమంది లౌకికంగా మాట్లాడి ఏం చేస్తారు చెప్పండి? ప్రజల్ని వశపరుచుకుంటారు. కానీ ఇక్కడ పౌలు సెలవిచ్చాడు, నేను మనుషుల జ్ఞానం ఆధారము చేసుకోనక దేవుని శక్తియు పరిశుద్ధాత్మ కనపరుచు దృష్టాంతములను నేను వినియోగించారు. ప్రకృతి సంబంధమైన మనిషికి తేడా ఉంది. అంటే ఎట్లాంటి వాడు? అతను వెలిగించబడలేదు, ఆత్మ విషయాల పట్ల ఆసక్తి లేదు. అంత మాత్రమే కాదు కానీ అతను లౌకిక జ్ఞానం ప్రకారం ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఎంత లౌకిక జ్ఞానం ఉందో చూడండి, ఎంత మేధా సంపత్తి ఉందో చూడండి. 6వ వచనం కూడా చూడండి ఒకసారి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును నేను బోధించుతున్నాను. అంటే పరిపూర్ణత అంటే ఇక్కడ పరిపక్వత గలవారు. అంటే ఈ లోక జ్ఞానం కాదు కానీ ఈ లోక జ్ఞానం నిరర్ధకమైన జ్ఞానం. ఈ లోక జ్ఞానం వెర్రితలను పుట్టిస్తుంది. ఈ లోక జ్ఞానం నిరర్ధకమైన జ్ఞానం. దేవుని తర్వాత 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానము వెలుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించారు. పౌలు ఇక్కడ తన గురించి తాను మాట్లాడలేదు కాదు కానీ ఇక్కడ పౌలు లోకానుసారమైన జ్ఞానం చూడండి. ప్రస్తుతం మన సమాజంలో ఎంతో సాంకేతిక జ్ఞానం అభివృద్ధి చెందింది. కారు కనుక డోర్ వేయిపోతే మనకి వెంటనే సిగ్నల్ వచ్చేస్తుంది. మైక్రోవేవ్లో పెట్టగానే నిమిషంలో నీళ్లు వేడైపోతాయి. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క లోక సంబంధమైన జ్ఞానం అనేది, లోక సంబంధమైన అన్నీ కూడా అది నిరర్థకమైందని పౌలు అంటున్నాడుగా. కొరింథీ పత్రిక 1:20 చూడండి, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. అంటే ఈ లోక జ్ఞానం ఏం చేశాడు? దేవుడు వెరితనంగా చేసి. ఆలోచించండి,
పౌలు ఇక్కడ సవాలు విసురుతున్నాడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే తన లోక జ్ఞానము చేత నింపబడతాడు, లోకాశల చేత నింపబడతాడు, శరీర కోరికల చేత నింపబడతాడు. ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనిషి దేవుడితో సహవాసం లేదు. అందుకని పౌలు అంటాడు, జ్ఞాని ఏమైపోయాడు, ఈ లోక జ్ఞానం ఏమైపోయింది. వాట్ హ్యాపెన్ టు ద వేర్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ ది సేజ్. ఇంత జ్ఞానం చూడండి. ఇంకో మాట కూడా 9వ వచనం చూడండి. అక్కడ దాంట్లోనే దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడవు అంటే దాని అర్థం ఏంటంటే చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అంటే దేవుడు మన కోసం సిద్ధం చేసిన వారిని ప్రకృతి సంబంధమైన మనిషి తన పరిశీలన ద్వారా తెలుసుకోలేడు. న్యాచురల్ అబ్జర్వేషన్ అంటే సహజ పరిశీలన ద్వారా తెలుసుకో. చెవికి వినబడలేదంటే మనుషుల జ్ఞానంతో దేవుడు దేన్ని సిద్ధపరిచాడో, దేన్ని మీకోసం దాచించాడో దాన్ని తెలుసుకోలేము. మన పరిశీలన ద్వారా మనం దాన్ని తెలుసుకోలేము. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే ఆ రోజుల్లో యూదులకు జ్ఞానం ఉంది, రోమీయులకు జ్ఞానం ఉంది. వారికి జ్ఞానం ఉన్నప్పుడు కూడా వారి జ్ఞానం అజ్ఞానం. కాబట్టి అజ్ఞానం కావటం కారణంగా ప్రభువు యేసుక్రీస్తు ఏం చేశారు, ఆ రోమీయులు, యూదులు, గ్రీకులు కలిసి ఆయన ఏం చేశారు, ఆయన సిలువ వేశారు. అది లోక సంబంధమైనటువంటి జ్ఞానము. 1 కొరింథీ 2:8 చూడండి. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపి యొక్క ప్రభువుని వాళ్ళు సిలువ వేసేవాళ్ళు కాదు. వాళ్ళు జ్ఞానులు అనుకున్నారు, తత్వశాస్త్రవేత్తలు అనుకున్నారు. దే నో ద ఫిలాసఫీ, దే వర్ ఇంటెలిజెంట్ పీపుల్, దే వర్ స్కాలాస్టిక్ పీపుల్. వాళ్ళు మంచి స్కాలర్షిప్ ఉంది, వాళ్ళకి మంచి జ్ఞానం ఉంది. అయినప్పుడు కూడా ఏం చేస్తారు, వాళ్ళ జ్ఞానం నిరర్థకం అయిపోయింది. వారి జ్ఞానం మంచి లోకానుసారమైన జ్ఞానం కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రం అంగీకరించ లక్ష్య పెట్టడు. దాని గురించిన తపన మాత్రం వారి జీవితాల్లో మాత్రం లేదు. అందుకని పౌలు అంటాడు, మనుషుని యొక్క జ్ఞానం అనేది వ్యర్థం, ఎందుకు పనికిరాదు. ప్రకృతి సంబంధమైన మనుషుడు గ్రహించడు. చక్కని పాటలు మన జోలు పాడుతూ ఉంటాడు, అంత మాత్రమే కాదు. కానీ ఎన్ని పాటలు పాడినప్పుడు కూడా ఆ ప్రకృతి సంబంధమైన మనిషి గనక మనస్సు గనక మారపోతే, మనస్సు వెలిగించబడపోతే గనక ఆ పాటలు ఏదో ఎంటర్టైన్ వినోదంగా తీసుకుని ఆ మనిషి వెళ్ళిపోతాడుగా. పాస్టర్ గారు నాకు అన్నీ తెలుసండి, రొట్టె గురించి తెలిసి రొట్టె తినకపోతే ఉపయోగం చెప్పండి, స్కూటర్ గురించి తెలిసి స్కూటర్ను వాడుకోకపోతే సుఖమని చెప్పండి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని గురించి తెలిసి దేవునికి లోబడకపోతే ఉపయోగం చెప్పండి. సమ్ పీపుల్ దే థింక్ దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. కొంతమంది ఎంతో జ్ఞానం మేధా సంపత్తి గలవారు అనుకుంటారుగా. మొట్టమొదటి ప్రకృతి సంబంధమైన మనిషి, ఆ మనిషి ఎట్లాంటి వాడు చెప్పండి. ఆ మనిషి వెలిగించబడలేదు, ఆ మనిషికి దేవుని విషయాల పట్ల శ్రద్ధ ఉండదు, ఆ మనిషి దేవుడి విషయాలకి విలువివ్వడు. రెండోది చూద్దాం ఇప్పుడు. నెంబర్ 2, కార్నల్ మ్యాన్, శరీర సంబంధమైన మనిషి. చూడండి, ఈ శరీర సంబంధమైన మనిషికి మొట్టమొదటి ఏంటంటే దిస్ కార్నల్ మ్యాన్ గ్రోత్ ఈజ్ ఇంపేర్డ్. అంటే ఈ మనిషి రక్షణ పొందాడు కానీ ఎదగవలసిన విధంగా మాత్రం ఈ మనిషి ఎదగలేదు. దీని అంతా బైబిల్లో మనకుందా 3 విషయాలు దీని గురించి. ఈ యొక్క కార్నల్ మ్యాన్, ఈ శరీర సంబంధ మనిషి గురించి మీకు 3 విషయాలు. హీస్ రిటార్డెడ్ ఇన్ డెవలప్మెంట్, ఎదగవలసినంతగా కూడా ఎదగలేదు. 3వ అధ్యాయం 1 వచ్చి చూడండి. 1 కొంత సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతే అంటే అన్నాడు పౌలు. కొరింథీ సంఘంలో ఎవరున్నారు చెప్పండి? ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు, శరీర సంబంధమైన మనుషులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన మనుషులు ఉన్నారు. ఆ 3 లక్షణాలు ఇక్కడ శరీర సంబంధమైన మనిషి గురించి ఏమంటాడంటే అక్కడ క్రీస్తునందు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, పసిబిడ్డలే. అంటే దే ఆర్ బేబీ క్రిస్టియన్స్. అంటే ప్రభువును కొత్తగా అంగీకరించిన వారు, రక్షణ పొందిన వారు, దే ఆర్ పసిగుడ్లు. వాళ్ళు పసిగుడ్లుగా ఉండటం తప్పులేదు, కానీ ఆ పసి క్రైస్తవులుగా నిలిచి ఉండటం అనేది దట్స్ ద బిగ్ ప్రాబ్లం. అది చాలా పెద్ద సమస్య. చాలామంది రక్షణ పొందామంటారు కానీ ఇంకా వారి యొక్క జీవితాల ఆధ్యాత్మిక పరిపక్వత, ఆత్మీయత లేదు. ఇంకా పిల్ల శాస్త్రాలు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇక్కడ శరీర సంబంధమైన వాటి గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడుగా. దీని గురించి పౌలు కూడా అంటాడు చూడండి. దయచేసి ఒకసారి మీరు రోమపత్రిక 8వ అధ్యాయం రండి, ఒకసారి 5 నుంచి చదువుకుందామా. ఒకసారి చూడండి, ఇక్కడ శరీరానుసారులు ఎట్లాంటి జీవితాన్ని, అంటే ఈ కార్నల్ క్రిస్టియన్స్ వారు ఎట్లాంటి జీవితాన్ని జీవిస్తారో చూడండి. ఒక బైబిల్ స్టడీగా నేర్చుకుందాం మనం. 8వ అధ్యాయం 5వ వచనం కాడి నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మనసు ఉంచరు. శరీరానుసారమైన మనసు, ద మైండ్ ఆఫ్ సిన్ఫుల్ మ్యాన్ ఇస్ డెత్. శరీరానుసార కార్నల్ మైండ్ సెట్ ఇస్ డెత్. తరువాత 7వ వచనం, ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా ఉంది. 8వ వచనం, శరీర స్వభావం గలవారు దేవుని వాళ్ళు సంతోషపెట్టలేరు. కార్నల్ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా సంఘములే, సభ్యులే.
సంఘానికి వస్తే అటు వారిని అపోస్తలుడైన పౌలు చివాట్లు పెడుతున్నాడు, వారిని గద్దిస్తున్నాడు. హీఈస్ రిప్రమెండింగ్ దెమ్, హీఈస్ స్కోల్డింగ్ దెమ్, హీఈస్ పనిషింగ్ దెమ్. వారి ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడేలాగా ఆ శరీర సంబంధం ఏం చేస్తే దేవుని మాత్రం సంతోషపెట్టలేదు. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ దేవుని సంతోషపెట్టకపోతే కనుక మన భక్తి ఎందుకు చెప్పండి, మన ఆరాధన ఎందుకు? ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు కూడా, ఎంత వాక్యం కంఠస్థం చేసినప్పుడు కూడా ఆ శరీర సంబంధం మనసు మనం కలిగిండి ఇంకా శరీర కోరికల కోసం, శరీర ఇచ్చల కోసం ఈ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే కనుక అది సరైన జీవితం మాత్రం కాదు. ఈ యొక్క శరీర సంబంధమైన మనుషుల్లో ఆధ్యాత్మిక చింతన లేదు, ఆత్మ విషయాల పట్ల వారికి కూడా ఆసక్తి ఉండదు. 8:6 చదువుకున్నాం ఇందాక. ఏమన్నాడు 8:6లో? ఏమన్నాడు ఇందాక? 8:6 చూడండి ఒకసారి. రోమపతి 8:6. ఆత్మానుసారమైన మనసు జీవమును ఎలాగనగా శరీరానుసారమైన మనసు. కానీ అర్థం, కొంతమంది సంఘానికి వస్తుంటారు, వాస్తవం చెప్పాలంటే వారి మనస్సు దేవునికి ఇష్టం లేదు. ఇదే పౌలు అదే కొరింథీ సంఘానికి రాస్తే అక్కడ వ్యభిచారం ఉంది, అక్కడ దొంగతనం ఉంది, జారత్వం జరుగుతుంది, పేకాటలు ఆడుతున్నారు, తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, పరస్త్రీ వ్యామోహం కలిగి జీవిస్తున్నారు. అటు వారితో పౌలు అన్నాడు, మీరందరూ కూడా శరీర సంబంధం మనస్సు, మీకు ఈ శరీర సంబంధం మనస్సు ఉంటే దేవుని విషయాలు వెరితనంగా ఉంటాయి, ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడుగా. కాబట్టి పౌలు వారికి ఇచ్చే సవాల్ ఏంటంటే యు గాట్ టు అవుట్ గ్రో చైల్డ్హుడ్. అంటే పసిపిల్లలుగా ఉండటం మీరు మానివేసి దేవుల్లో మీరు ఎదగాలి, అవిశ్వాసం వల్ల మీరు ప్రవర్తించవద్దని పౌలు అక్కడ కొరింథీ సంఘానికి పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకో మాట కూడా నేను చదివి మీకు వినిపిస్తాను. అంటే ఈ యొక్క శరీర సంబంధమైన మనుషులు చూస్తే కనుక వారు మేము భక్తులమని వాళ్ళు తలస్తూ ఉంటారు. మేము భాషలు మాట్లాడుతున్నాం అనుకుంటే వాళ్ళు ప్రవచనాలు చెబుతున్నాం, దర్శనాలు చూస్తున్నాం, కళలు చెబుతున్నాం అంటారు. కొరింథీ సంఘం అంతా అదే సమస్య. ఏంటంటే కళలు చెప్పేవారితో ప్రమాదం, దర్శనాలు చెప్పేవారితో ప్రమాదం. వారు ఇటు తిప్పేస్తారు, అడు తిప్పేస్తారు. వాళ్ళు శరీర సంబంధం మనుషులు, వారి ఇతరులు కూడా ఆకర్షించుకుంటారు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఇంకా మీరు శరీర సంబంధం అయితే కనుక యు ఆర్ స్టిల్ చిల్డ్రన్, పిల్ల చేష్టలు మానే అంటున్నాడు. పిల్లల్లాగా ప్రవర్తించవద్దు. వారి శరీర సంబంధం మనుషుల్లో నిలకడలేదు, నిశ్చయత లేదు, వారి జీవితంలో ఆత్మఫలాలు లేవు. ఆత్మఫలం అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సాత్వికము, సమాధానము, మంచితనము. ఆ ఆత్మఫల 9 ఫలం ఉండేవి అక్కడ చూశారుగా. ఈ యొక్క శరీర సంబంధాన్ని మనిషి చూస్తే కనుక దేవుని మాత్రం సంతోష పెట్టలేడు. దేవుని సంతోష పెట్టకుండా క్రైస్తవులను ముద్రేసుకుంటే కనుక మనం మోసపుచ్చుకుంటున్నట్టేగా. మోసపుచ్చిన పక్కన చెప్పండి, మోసపుచ్చుకోవద్దని చెప్పండి ఒకసారి. ఇంకా నువ్వు చెప్పండి, ఇంకా నువ్వు శరీర సంబంధం చెప్పండి ఒకసారి చెప్పండి. ఇదే దేవుడు చెప్పే మాట ఈరోజు. ఇంకా పసిపిట్టల వలె ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి ఒక బాల్య దశ ఉంది. మన పిల్లలు మనం ప్రేమిస్తాంగా. సుచరిత చిన్నపిల్లగా ఉన్నప్పుడు మాటలు మొదలుపెట్టింది. మొదలు డాడా డాడా అంది. ఇప్పుడు కూడా డాడా అంటే ఏం చేస్తాను చెప్పండి? ఎదగవలసింది నువ్వు ఎదగలేదే. నేను సంతోషించనుగా, ఎదగాలి. శరీర సంబంధమైన మనుషులు చూసారు, కార్నల్ పీపుల్, వారు దే ఆర్ రిటార్డెడ్ ఇన్ డెవలప్మెంట్. వాళ్ళు దేవుళ్ళు ఎదగవలసినది ఎదగలేదు, ఎదగకుండా ఆగిపోయారు. ఎప్పుడన్నా మీరు ఎవరైనా కలిసి, మధ్య ఒక ఆయన కలిశాను నేను, 40 సంవత్సరాలు ఉంది కానీ ఇంకా మనసు ఎదగల, పిల్ల చేష్టలు చేస్తున్నాడు. నా ఆఫీసులోకి వచ్చాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. 40 సంవత్సరాల మనిషి అటు ఇటు తిరుగుతున్నాడు. నేను విచిత్రం అయిపోయి, ఏంటమ్మా ఏమైందంటే ఈ పిల్లాడు ఎదగలేదండి, ఇంకా పిల్ల చేష్టలు చేస్తున్నాడు. పిల్ల చేష్టలు. ఇంకా ఒక వ్యక్తి ఎదగపోవడం అనేది చాలా విచారం, అది అభివృద్ధి ఆగిపోవడం చాలా విచారం. శరీర సంబంధులు పరలోక రాజ్యానికి మాత్రం వాళ్ళు వారసులు అనుకో. శరీర సంబంధం కలిసి వస్తుందంటే దేవుని మందిరానికి వస్తారు, కానీ చిల్లుగా అవ్వకూడదు దేవుని కోసం ఎవరు. శరీర సంబంధం మనుషులు వాళ్ళు దేవుని సంఘ పరిచర్లో వాళ్ళు పాల్గొనరు. ద యావరేజ్ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ నార్మల్ క్రిస్టియన్. సాధారణమైన క్రైస్తవులు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడతారుగా. సంఘాల్లో అదే చాలా విచారం. మొట్టమొదటి చూస్తే ఆ శరీర సంబంధం మనిషికి ఈజ్ రిటార్డెడ్ ఇన్ డెవలప్మెంట్. అంటే ఎదగవలసినది ఎదగలేదంటే వెనక్కిపోతున్నారు. రెండవ లక్షణం చూస్తే రిస్ట్రిక్టెడ్ డైట్. 1వ కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. శరీర సంబంధం మనుషుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచాను, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధం ఉండటం వల్ల ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కదా. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఏమి తాగుతున్నారు? వాళ్ళు దేర్ డైట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. వాళ్ళు పరిమితమైన ఆహారం. అంటే వారు మాంసం తెల్లకపోతారు. ఇంకా పాస్టర్ గారు స్పూన్తో పెట్టి తినిపించాల్సి వస్తుంది, అమ్మ స్పూన్తో పెట్టి పెట్టాల్సి వస్తుంది.
ఇంకా ఎంతసేపు వాళ్ళు సెలైన్ మీద బతుకుతున్నారు, కానీ ద్రవ పదార్థాల మీద బతుకుతారు. కానీ వయసు చూస్తే కనుక 20 సంవత్సరాలు ప్రభువుని రక్షణగా నమ్మించి, లేకపోతే 25 సంవత్సరాలు ప్రభువుని నమ్మి ఇంకా ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేదు, ఇంకా లోతైన వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ పాటికి ఇంకా చీలమండల అనుభవం ఉన్నాం, కానీ మోకాళ్ళ అనుభవంకి వెళ్ళలేదు, ఇంకా నడుములోతో అనుభవానికి వెళ్ళలేదు. ఇంకా అద్భుతాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల వారికి వాళ్ళు ఎదుగుదల వాళ్ళు తగ్గిపోయిందిగా. కొత్త క్రైస్తవులు అయితే పర్లేదు, కొత్తగా ప్రభువుని నమ్ముకున్నారు, పాలు తాగితే తప్పులేదు. వాళ్ళు పసిగుట్లు కాబట్టి, వాళ్ళు బాల్యదశలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పాలు తాగవచ్చు. కానీ అపోస్తల్ పీటర్ సేస్ ఇన్ 1 Peter chapter 2:2 అంటే 1 Peter 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. దయచేసి అందరూ తిప్పండి. ఇక్కడ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అంటే ఎవరు అపేక్షించాలి? ఇది కొత్తగా పుట్టినాడని చెప్పండి, వయసు వచ్చిన వాళ్ళు కాదని పక్కన చెప్పండి. వయసు వచ్చింది చెప్పండి, మీకు చెప్పండి ఒకసారి. మీరే మీ పక్కన గద్దించండి. వయసు వచ్చింది కనుక పాలు తాగుతుంది చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. పక్కన చెప్పండి, వయసు వచ్చింది కానీ వయసుతో కూడిన బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అంటే పౌలు ఏమంటున్నాడు? కొత్తగా రక్షణ పొందితే కనుక పసిపిల్లలే, వాళ్ళు పాలు తాగుతారు, పెరుగు తింటారు. ఇంకా వాళ్ళ జీర్ణశక్తి లేదు కాబట్టి ఇంకా బేబీ ఫుడ్ మీద వాళ్ళు బ్రతుకుతారుగా. రెండవ పాయింట్ ఏంటంటే మనకు పోషించే సామర్థ్యం మనకు కావాలి. మనంతటా మనం వాక్యం చదువుకోవాలి. పాస్టర్ గారు ఈరోజు గొంతు చించుకుని వాక్యం చెబుతున్నారుగా. పాస్టర్ గారు చెప్పే వాక్యం సరైందా కాదని చూస్తే ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళి దాని వాక్యాన్ని చదవాలి. ఆయన చెప్పిన మాటలు వాక్యానుగుణంగా ఉన్నాయా? మూడవ దశ చూస్తే కనుక మనం పసిపిల్లలుగా ఉండకుండా మనకు మనం బోధించుకోవాలి. మూడోది చూస్తే ఇతరులకు బోధించే స్థానానికి, స్థితికి, పాటికి మనం రావాల్సింది. ఎంతమంది మీరు ఇతరులకు ఆహారం పెడుతున్నారు? ఎంతమంది ఇతరులకు వాక్యాన్ని బోధిస్తున్నారు? ఎంతమంది మీ జీవిత సరళ ద్వారా, మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా దేవుని మందిరానికి ప్రజలు నడిపిస్తున్నారు? దయచేసి మీ బైబిల్ గ్రంథాలని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. హెబ్రీలో ఉన్న సంఘస్థులకు పౌలు రాస్తున్నాడు, ఈ పాటికే మీరు బోధకులు అవ్వాల్సింది, టీచర్స్ కావాల్సింది. దేవోక్తుల్లో మొదట మూల పాఠమును ఒకడు మీకు ఇంకా మారు మనసు గురించే మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా తాగుడు తాగేమని మానేయాల్సి, ఇంకా అక్కడ సంబంధం విడిచిపెట్ట, ఇంకా ఆటి గురించే మాట్లాడాల్సి వస్తుంది. పౌలు బాధపడుతున్నాడు. ఇంకా మీరు పాలు త్రాగు వారే కానీ తర్వాత ఏమన్నాడమ్మా? బలమైన ఆహారం మీరు తినేవాళ్ళు కాదు అంటే ఇది ఎంత విచారమో చూడండి. ఎంత విచారపడుతున్నాడు పౌలు, ఎంత మనస్తాపంతో, ఎంత బాధతో ఈ మాట రాస్తున్నాడు అంటే. ఇంకా పిల్లలు వాళ్ళు అంటారు, ఆమె బిగ్ బేబీ, ఫీడ్ మీ, నన్ను పోషించండి, నా స్పూన్ ద్వారా ఆహారం పెట్టండి అని పౌలు ఇక్కడ బాధపడుతున్నాడుగా. ఇంకొక లక్షణం చూడండి, ఇంకొక లక్షణం శరీర సంబంధాలకు ఇంకో లక్షణం చూడండి. 1 కొరింథీయుల ఆసుపత్రి 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మనం ఎట్లా శరీర సంబంధాలు మనం గుర్తిస్తామో చూడండి. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులే, మనుష్య రీతిగా మీరు మీ పక్కన చూడండి. ఒక అసూయ వాళ్ళ కనపడుతుంది, మొహం మీద కనపడుతుంది, అసూయ ఉంటే కనపడుతుంది, కోపం ఉంటే కనపడుతుంది, కక్ష ఉంటే కనపడుతుంది. ఒకవేళ ఉంటే కనుక నువ్వు ఆత్మ సంబంధి కాదు, యు ఆర్ స్టిల్ ఏ కార్నల్ మ్యాన్. సంఘాలు విభజించబడటానికి కారణం ఏంటి? సంఘాలు ముక్కలైపోవడానికి కారణం ఏంటి? ఈ శరీర సంబంధాల కారణంగా సంఘాల్లో సమస్యలు వస్తాయి. ఒకళ్ళంటే వాళ్ళు గిట్టదు, ఒకళ్ళంటే వాళ్ళు పడదు. శరీర సంబంధాలు క్షమించుకునే మనసు వారికి ఉండదు, మరొకరిని అంగీకరించే మనసు వారికి ఉండదు, మరొకరిని మరుచుకునే మనసు వారి జీవితాల్లో ఉండదుగా. సంఘాల్లో ఈ రోజున సంఘాల్లో ఉన్న సమస్య త్రాగుబోతులతో సమస్య కాదు. సంఘాల్లో ఈ రోజున సమస్య పేకడాళ్లతో సమస్య కాదు. ఎవరితో సమస్య చెప్పండి? సంఘాల్లో మనకున్న సమస్యని శరీర సంబంధులతో. వాళ్ళు జ్ఞానులు అనుకుంటారు, వారు అజ్ఞానులు. వాళ్ళు వివేకం గల వారు అనుకుంటారు, కానీ వాళ్ళు అవివేకులు. వాళ్ళు మూర్ఖత్వంతో నిండిన వారు. అల్పమైన వాటి కోసం వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు? చిన్న దాన్ని కొట్టుకుంటారు పిల్లలు. అవునా కాదు? చిన్నపిల్లలు ఉన్నారు, నీకు ఉండారు, ఇద్దరు పెరిగారు. ఇప్పుడు ఒకప్పుడు అమ్మ నాకు అది కావాలి, అది ఇద్దరు అల్పమైన వాటి కోసం, స్వల్పమైన వాటి కోసం పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజుల్లో కూడా సంఘాలు చిన్న వాటి కోసం మనస్పర్ధలు. ఒకరంటే ఒకరిసారి అక్కడ పార్క్ చేయమని ఈయన కోపం, ఇక్కడ పార్క్ ఈయన కోపం, అన్ని కోపమే. ఎందుకు ఎన్ని చెప్పండి? చిన్న అల్పమైన వాటి కోసం మనం ఎందుకు వాగ్విధాన్ని దిగాలి చెప్పండి? వై డు యూ వాంట్ టు బి ఆర్గ్యుమెంటేటివ్? ప్రతి చిన్నదాని కోసం కూడా అరుస్తూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు. ఈ యొక్క శరీర సంబంధమైన మనుషులు, ఐ నీడ్ మై ప్యాసిఫైయర్, నాకు పాల పేక్ కావాలి చెప్పండి. పక్కన నోరు ఇంకా పాల పేకలు ఉన్నాయి చూడండి. కొంతమంది పెట్టుకొచ్చారు పాల పేకలు. వయసుతో రావాల్సిన జ్ఞానం రాలేదుగా. మూడవదిగా ఆత్మ సంబంధమైన మనిషి. ఇందాక మనం చదువుకున్నాగా,
ఆత్మ సంబంధమైన మనిషి పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. ఆత్మ సంబంధమైన మనిషి తిరిగి పుట్టిన అనుభవం గల వ్యక్తి. ఆత్మ సంబంధమైన మనిషిలో దేవుని యొక్క ఆత్మ ఉంది, దేవుని యొక్క జీవం ఉంది. ఈ ఆత్మ సంబంధమైన మనిషి ఆత్మ ఫలాలు ఫలిస్తాడు. అంటే ఆత్మ సంబంధమైన మనిషి శక్తివంతమైన అభివృద్ధి కోసం ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు బుధవారం 5 గంటలు అవుతుందా, లేకపోతే ఎప్పుడు శుక్రవారం 6:30 గంటలు అవుతుందా అని ఆలోచిస్తూ తపన దాహం కలిగి ఉంటాడు ఆత్మ సంబంధమైన మనిషి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ వచనాలు చూడండి. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకి కానీ మనుషులలో మరి ఎవరికి కూడా తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా తెలియదుగా. 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మలు కాక, చెప్పండి, అంటే లౌకికాత్మ ఎవరిలో ఉంది? శరీర సంబంధంలో ఉంది. ఆత్మ సంబంధం ఆత్మ ఉంది. ఆత్మ సంబంధం అంటే ఆత్మ అంటే ఈ యొక్క మనిషి చూస్తే కానీ ఆత్మ సంబంధం మనిషి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు, ఆత్మచేత నింపబడ్డాడు, అతను తిరిగి జన్మించాడు, పైనుండి జన్మించాడు, అతను పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో నివసిస్తున్నాడు కాబట్టి అతను ఆత్మానుసారంగా జీవిస్తున్నాడు. ఆత్మ సంబంధం ఆ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, తపన కలిగి ఉన్నాడు, దాహాన్ని కలిగి ఉన్నాడుగా. లౌకికాత్మ మనకొద్దు, లౌకికాన్ని విడిచిపెట్టండి. బుటక మాటలు మాట్లాడొద్దు, వ్యర్థమైన సంభాషణ మన నోట్లోంచి రాకూడదు. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించి మాత్రం మనం మాట్లాడకూడదు. అందుకని పౌలు అంటాడు, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూడాలంటున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన వాటితో పోల్చాలంటున్నాడుగా. దేవుని గురించిన తాపన మనలో ఉందా? దాహం మనలో ఉందా? లేకపోతే ఈరోజు దేవుడిచ్చే పిలుపు ఏంటంటే నీ శరీర క్రియలను ఆత్మచేత చంపేసాయి. ఇంకా రక్షణ పొందలేదా? ఇంకా ప్రకృతి సంబంధమైన మనిషిగా మనం జీవిస్తున్నామా? ప్రకృతి సంబంధమైన మనిషి పరలోకి వెళ్ళడం. నీకు బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చు, క్రమంగా ఆరాధన రావచ్చు, కానీ ఇంకా నీ జీవితం మనసు వెలిగించబడిపోయి మనసు మారి నూతనపరచబడిపోతే పరలోకం వెళ్ళలేవు. ఒక మనిషి సర్వలోకాన్ని సంపాదించిన ఆత్మ పోగొట్టుకుంటే ఏం లాభం చెప్పండి? ఇక్కడ కొంతకాలమే ఉండేది. అదృశ్యమైన వాటిని నమ్మండి. దృశ్యమైనవి అంత మోసం. ఈ శరీరంలో అంత నేత్రాశ, శరీరాశ, జీవడము ఇవన్నీ కూడా సాతాను నుంచి కలిగేవిగా. అదృశ్యమైన వాటిని చూడండి, అదృశ్య నేత్రాలు కలిగి ఉండాలి. అందుకని పౌలు ఏమంటాడు, నేను అదృశ్యమైన వాటిని తేరి చూస్తున్నాను అంటున్నాడు. పరలోకం నిజం, దేవుడు నిజం, బాప్తిసం నిజం, పరిశుద్ధాత్ముడు నిజం, దేవుని వాక్యం నిజం. ఇది కల్పన కథ కాదు, ఇది కట్టు కథ కాదు. అందుకని ఆత్మ సంబంధం వాడు అన్నిటి వివేచించడు, కానీ అతను ఎవరి చేతనో వివేచించబడు. ప్రభు మనస్సు 16 వచ్చి ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగల వాడేవాడు. మనమైతే క్రీస్తు మనస్సు, దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధులకి క్రీస్తు మనస్సు కలిగి ఉంటారు. క్రీస్తు మనస్సు ఎట్లాంటి మనస్సు? క్షమించే మనస్సు, సహనం కలిగిన మనస్సు, ఓర్పు కలిగిన మనస్సు. క్రీస్తు సంఘం అన్యాయం చేసే మనసు కాదు, అక్రమం చేసే మనసు కాదు. క్రీస్తు మనసు చూసే సున్నితమైన మనసు. కాబట్టి మనం ఈ లోక మర్యాదను అనుసరించగా ప్రకృతి సంబంధం మనుషులుగా జీవించకూడదు. ఒకవేళ శరీర సంబంధం అయితే కనుక ఈరోజు పశ్చాత్తాపడితే దేవుడు నీకు రెండో అవకాశం ఇస్తాడు. డోంట్ బి ఎ కార్నల్ మ్యాన్, డోంట్ బి ఎ న్యాచురల్ మ్యాన్, బి ఎ స్పిరిచువల్ మ్యాన్. ఆత్మ సంబంధం మనిషిగా జీవించండి, ఆత్మచేత నింపబడండి. శరీర క్రియలను ఆత్మచేత మనం చంపాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీవు ఆత్మ సంబంధమని నీవు చెప్పుకుంటే, ముద్ర వేసుకుంటే కనుక ప్రతిరోజు ఎదగాలి. కర్రకు నీళ్లు పోతే ఉపయోగం, ఎండిపోయిన కర్రకు నీళ్లు పోతే ప్రకృతి సంబంధమైన మనిషి ఏమాడు? ఎండిపోయాడు. చచ్చిపోయిన మనిషిని గిచ్చండి వెళ్ళి ఏమనుంది? చలనం లేదు. అదే బతికడం గిచ్చితే పొడిచేస్తాడు, కొట్టేస్తాడు, చేసేస్తాడు. కాబట్టి మనం చచ్చిన వారం అంటే ఆ పాప విషయంలో చచ్చిన వారై ఉండాలి, నీతి విషయంలో మనం బ్రతికిన వారై ఉండాలి. మరి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రకృతి సంబంధివా, ఆత్మ సంబంధమైన మనిషివా? ఒకవేళ ప్రకృతి సంబంధిగా ఉంటే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇదే గడియ రక్షణ పొందడానికి. రెండవ వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తి, శరీరానుసారంగా జీవించే వ్యక్తి. ఆ శరీర సంబంధమైన జీవితం మరణమని పౌలు సెలవిచ్చాడు. మూడవ వ్యక్తి ఆత్మానుసారమైన వ్యక్తి. ఆ మూడో వ్యక్తి యొక్క జీవితము ఇట్స్ లైఫ్. ఆత్మానుసారమైన మనసు జీవంతో కూడింది. హౌ ఓల్డ్ ఆర్ యు? నీ వయసు ఎంత? ఇంకా పసిచేష్టలు విడిచిపెట్టలేదే, ఇంకా పాలు త్రాగుతూనే ఉండవే, ఇంకా జీవితంలో మార్పు లేదే, ఇంకా బూటకపు జీవితాన్ని జీవిస్తున్నావే, ఇంకా వేషధారితో కూడిన జీవితాన్ని జీవిస్తున్నావే. టర్న్ అరౌండ్.
జీవితాన్ని దేవునికి అప్పగించు. జీవితాన్ని వృధా చేయవద్దు. ఇది చాలా ప్రశస్తమైన జీవితం, విలువైన జీవితం. ఒకరోజు యాత్ర ముగిస్తాము. ఆ యాత్ర ముగించే లోపు కనుక ప్రభువును రక్షణ అంగీకరించి నీ జీవితానికి దేవునికి అర్పించబోతే కనుక దాని పర్యవస్థానాన్ని నిత్యత్వంలో నువ్వు అనుభవిస్తావుగా. దేనికోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యమనే బల్లెం ద్వారా ఈరోజు హృదయాలను పొడుస్తున్నాడు. వాక్యమనే ఖడ్గం ద్వారా నీ హృదయంలోకి దూసుకు వెళ్తున్నాడు. నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు, నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, నీ జీవితాన్ని ఇప్పుడే ఎక్స్రే తీస్తున్నాడు. ఏ వ్యాధి నీలో ఉందో, ఏ తెగులు నీలో ఉందో, ఏ జబ్బు నీలో ఉందో, అసూయ అనే జబ్బా, కక్ష అనే జబ్బా, కోపం అనే జబ్బా. ప్రభువా, లౌకిక ఆత్మను మాలోంచి తీసివేయండి ప్రభువా. శరీరానుసారమైన మనస్సును మాలోంచి తీసివేయండి. ప్రకృతి సంబంధమైన మనస్సును మాలోంచి తీసివేయండి ప్రభువా. నిన్ను ప్రేమించే మనసు, నిన్ను హత్తుకునే మనసు మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాము. నీ వాక్యమైన అర్థములో మా జీవితాలని మరొకసారి పరీక్షించుకుంటున్నాము, పరిశీలించుకుంటున్నాము ప్రభువా. అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు సారూప్యత మీలో కనపడే వరకు నేను ప్రసవేదన పడుతున్నా అన్నాడు. ప్రభువా, ఆ కలవరి శిలువలో నీ ప్రాణాన్ని మాకు అర్పించింది మా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కొరకు కాదు అయ్యా. మమ్మల్ని వెలిగించడానికి, మమ్మల్ని మండించడానికి నీ ప్రాణాన్ని మా కోసం పెట్టావు. ఎక్కడ ప్రభువా నీ వాక్కును అలా అలక్ష్యం చేయకుండా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరచుకొని నీటి కాలువ ఎవరన్నా నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చినట్లు అట్టి ఫలభరితమైన జీవితాన్ని మాకు నేర్పించండి ప్రభువా. శరీర కార్యాలు మాలో ఉన్నవి. శరీర కార్యాల గురించి ప్రభువా గలతీ 5:22-23 రాయబడి ఉంది. ఆ శరీర కార్యాలన్నింటినీ కూడా చంపివేయగల మనసు మాకు దయచేయండి. మేము క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైనున్న వాటి మీద మనసు ఉంచమన్నావు కనుక ప్రభువా, ఆ క్రీస్తు యేసు కలిగిన మనస్సు నాకు, మాకు, మా అందరికీ దయచేయండి. నీ వాక్యం ద్వారా ఈ రోజులో ప్రజల్లో పశ్చాత్తాపం పుట్టిస్తున్నావయ్యా. ఈరోజు ప్రభు నీ వాక్యమనే ఖడ్గం ద్వారా ప్రతి హృదయంలోకి దూసుకు వెళ్ళావు కనుక ఎక్కడ దేనిని ప్రభు కట్ చేయాలో, దేన్ని ప్రభు ఏ ప్రభు హృదయంలో పాపం లాంటి క్యాన్సర్ ఉందో ఈరోజు దాన్ని ప్రభు నీ వాక్యం ద్వారా దాన్ని ప్రభు కోసివేయండి. నీ వాక్యం ద్వారా దాన్ని కడగండి ప్రభు. ఆ మనస్సును కడగండి, ఆ హృదయాన్ని కడగండి, ఆ ఆలోచన కడగండి ప్రభు. నీ వాక్కు ప్రభు విడుదల చేస్తుండగా ఆ వాక్కు మాలో ఫలించడానికి సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు. ఆధ్యాత్మికంగా మేము ప్రభు అయ్యా ఇంక ఎదగాలి, ఇంకా నీ యొక్క సారూప్యత మాలో ఏర్పడాలి ప్రభు. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ఈరోజు దీవించండి ప్రభు. ఇంకా బాప్తిసం పొందని వారు ఉంటే వారిని ఒప్పింపచేయండి ప్రభు. వారిని గద్దించండి. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నారు, ఇంకా లోబట్టలేదు ప్రభు. అటు వారిని గద్దించి వారి మనస్సుని వైపు తిప్పుకోండి అయ్యా. ఆధ్యాత్మిక వాళ్ళు ఫలించే కుటుంబంగా దీవించమని యేసు నామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ, మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.